మహిళల సుదీర్ఘ నిరీక్షణ ఫలించబోతున్నారు ఎంపీ డీకే అరుణ. ఈ నెల 16న పార్లమెంటులో నారీ శక్తి వందనం బిల్లును ప్రధాని మోడీ ప్రవేశపెడతారని తెలిపారు. ఈ బిల్లు అమలులోకి వస్తే మహిళలకు 33% రిజర్వేషన్ దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ తో పాటు అనేక పార్టీలు మహిళా బిల్లును వ్యతిరేకించారని డీకే అరుణ అన్నారు. గతంలో ఈ బిల్లు తేవాలని చూసినా అది ఎవరి వల్ల సాధ్యం కాలేదన్నారు. కానీ మోడీ దీన్ని సుసాధ్యం చేశారన్నారు. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 180 వరకు పెరుగుతాయని, అంటే 60 మంది మహిళలు అసెంబ్లీలోనే ఉంటారని డీకే అరుణ తెలిపారు. మన తెలంగాణ విషయానికి కనుక వస్తే డీలిమిటేషన్ ద్వారా పార్లమెంటు స్థానాలు కూడా పెరగబోతాయి. ఈరోజు ఉన్నటువంటి 17 స్థానాలు వాటిని పెంచుకుంటే కనుక దాదాపు 26-27 స్థానాలు, దాంట్లో 33% అంటే 9 స్థానాలు, 9 మంది మహిళలు పార్లమెంటుకు రాబోతారు మన తెలంగాణ నుంచే ఊహించుకుంటే. అంటే దేశవ్యాప్తంగా ఈరోజు 273 మంది మహిళలు పార్లమెంటుకు వస్తారు. పార్లమెంటు సభ్యులుగా వారికి అవకాశం వస్తుంది ఈ యొక్క బిల్లు ద్వారా. ఈ బిల్లులో ఒక కేవలం సీట్లు పెంపనేది కాదు, ఇంతమంది మహిళలు